Good morning students. Today discuss about banking theory and practice. Okay, banking theory and practice వచ్చేసరికి మనకి ఫైనల్ బీకామ్ 5th సెమిస్టర్ పేపర్ ఇది. సిలబస్ ఫస్ట్ యూనిట్ సిలబస్ చూద్దాం. ఇంట్రడక్షన్ టు బ్యాంక్, మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ బ్యాంక్, ఫంక్షన్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్, కైండ్స్ ఆఫ్ బ్యాంక్స్, సెంట్రల్ బ్యాంకింగ్ వర్సెస్ కమర్షియల్ బ్యాంకింగ్. ఓకే, ఇది వచ్చేసరికి ఏంటంటే టోటల్గా ఫస్ట్ యూనిట్ ఓవరాల్ సిలబస్ ఇది బ్యాంకింగ్ ఇన్ థియరీ అండ్ ప్రాక్టీస్లో. ఇప్పుడు ఇంట్రడక్షన్ చూద్దాం. ఇంట్రడక్షన్ టు బ్యాంక్. ది టర్మ్ బ్యాంక్ ఈజ్ ఐదర్ డెరివేడ్ ఫ్రమ్ ఓల్డ్ ఇటాలియన్ వర్డ్ banca or from a French word banque. Both means a bench or money exchange table. బేసిక్గా మనకి బ్యాంక్ అనే వర్డ్ ఓల్డ్ ఇటాలియన్ వర్డ్ బెన్కా నుంచి ప్లస్ ఏంటంటే మనకి ఫ్రెంచ్ వర్డ్ బన్క్యూ నుంచి ఏంటంటే వచ్చింది. బేసిక్గా బోత్ ఆర్ మీన్స్ బెన్కా అండ్ బెన్క్యూ మీన్స్ ఏంటంటే బెంచ్ ఆర్ మనీ ఎక్స్చేంజ్ టేబుల్. ఒక బెంచ్ మీద మనీ ఎక్స్చేంజ్ అనమాట, వన్ పర్సన్ టు అనదర్ పర్సన్స్కి మనీ ఎక్స్చేంజ్ చేయడాన్ని బేసిక్గా మనకి బెన్కా బెన్క్యూ యొక్క మీనింగ్. ఇన్ ఓల్డెన్ డేస్ యూరోపియన్ మనీ లెండర్స్ ఆర్ మనీ చేంజర్స్ యూజ్డ్ టు డిస్ప్లే షో కాయిన్స్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్ ఇన్ big heaps quantity on benches or table for the purpose of lending or exchanging. ఓకే, ప్రీవియస్గా మనకి ఏంటంటే యూరోపియన్ మనీ లెండర్స్ మనీ చేంజర్స్ ఏం చేసేవారంటే వాళ్ళ లెండింగ్ కోసం ఎక్స్చేంజింగ్ కోసం వాళ్ళ దగ్గర ఉన్న కాయిన్స్, అంటే బిఫోర్ కరెన్సీ రాకముందు ఏంటంటే కాయిన్స్ అనేవి ఉండేవి. ఆ కాయిన్స్ అనేవి డిఫరెంట్ కంట్రీస్లో ఏం చేసేవారంటే బెంచెస్ మీద ఒక టేబుల్స్ మీద వేసి అవి ఏంటంటే ఎక్స్చేంజ్ చేయడం కానీ లెండింగ్ చేయడం కానీ చేసేవారు. ఓల్డెన్ డేస్లో యూరోపియన్ మనీ లెండర్స్ ఆర్ మనీ చేంజర్స్. Definition. Oxford Dictionary defines a bank as an establishment for custody of money which it pays out on customer order. ఓకే, మనీ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్రకారం బ్యాంక్ డెఫినేషన్ ఏంటంటే ఎస్టాబ్లిష్మెంట్ ఫర్ కస్టడీ ఆఫ్ మనీ. మనీని ఒక కస్టడీకి తీసుకుని అంటే ఒక ప్లేస్లో తీసుకుని విచ్ ఇట్ పేస్ అవుట్ ఆన్ కస్టమర్ ఆర్డర్, మళ్ళీ కస్టమర్ ఆర్డర్తో తిరిగి పే చేయడాన్ని బేసిక్గా మనం ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్రకారం బ్యాంక్ యొక్క డెఫినేషన్ ఇది. A bank is a financial institution which deals with deposits and advances and other related services. బేసిక్గా మనకి బ్యాంక్ అనేది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కదా, మనీ ట్రాన్స్ఫర్ అనేది, డిపాజిట్స్ అనేవి, అడ్వాన్సెస్ అనేవి, అదర్ రిలేటెడ్ సర్వీసెస్ ఇంకేముంటాయి బ్యాంక్లో, లోన్స్, ఇన్వెస్ట్మెంట్స్, ఫారెన్ కరెన్సీ ఎక్స్చేంజ్, ఇవన్నీ కూడా ఏంటంటే బ్యాంక్లో జరుగుతాయి. ఇవన్నీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా బ్యాంక్లో జరుగుతాయి. కాబట్టి బ్యాంక్ ఈజ్ ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. It receives money from those who want to save in the form of deposits and it lends money to those who need it. ఓకే, బ్యాంక్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే మనకి బేసిక్గా ఎవరైతే సేవ్ చేసుకుందాం అనుకుంటున్నారో, తన ఎక్సెస్ అమౌంట్ని ఎవరైతే సేవ్ చేసుకుందాం అనుకుంటున్నారో అలాంటి పర్సన్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకుని అంటే ఫ్రమ్ డిపాజిట్స్ అండ్ ఇట్ లెండ్స్ మనీ టు దోస్ హూ నీడ్ ఇట్. ఎవరికైతే మనీ అవసరమో ఆ మనీని ఏంటంటే లోన్స్ రూపంలో వాళ్ళకి ఇవ్వడమే బేసిక్గా మనకి ఏంటంటే బ్యాంక్ యొక్క ఆబ్జెక్టివ్. బ్యాంక్స్ అండ్ బ్యాంకింగ్. బ్యాంక్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్ దట్ టేక్ కేర్ ఆఫ్ ద మనీ ఆఫ్ ఇండివిజువల్స్ అండ్ కార్పొరేట్, ప్రొవైడ్ లోన్స్ టు పీపుల్ ఫర్ బిజినెస్ ఆర్ పర్సనల్ యూజ్. ఓకే, బ్యాంక్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్. బ్యాంక్స్ అనేవి ఏంటి? ఇన్స్టిట్యూషన్. ఈ ఇన్స్టిట్యూషన్లో మనకి బేసిక్గా ఏ యాక్టివిటీస్ జరుగుతాయి? టేక్ కేర్ ఆఫ్ ద మనీ ఆఫ్ ఇండివిజువల్స్ అండ్ కార్పొరేట్. ఎవరి దగ్గర అయితే ఎక్సెస్ మనీ ఉందో, అది ఇండివిజువల్స్ కానీ కార్పొరేట్ కానీ, వాళ్ళ దగ్గర నుంచి ఆ ఎక్సెస్ మనీ డిపాజిట్ రూపంలో తీసుకుని ప్రొవైడ్ లోన్స్ టు పీపుల్ ఫర్ బిజినెస్ ఆర్ పర్సనల్ యూజ్. ఎవరికైతే మనీ అవసరమో అంటే బిజినెస్ యూజ్కి కానీ పర్సనల్ యూజ్కి కానీ మనీ ఎవరికైతే అవసరమో వాళ్ళకి ఏంటంటే లోన్స్ ప్రొవైడ్ చేయడానికి బేసిక్గా మనం బేసిక్ యాక్టివిటీ ఆఫ్ బ్యాంక్లో జరిగే యాక్టివిటీ. బేసిక్గా బ్యాంక్లో ఈ టూ మేజర్ యాక్టివిటీసే కాకుండా దే ఆల్సో ఆఫర్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ సర్వీసెస్. అంటే ఈ టూ బేసిక్ కాన్సెప్టే కాకుండా ఇంకేంటంటే వైడ్ రేంజ్ ఆఫ్ సర్వీసెస్ అనేవి బ్యాంక్స్ అవైలబుల్గా ఉన్నాయి బ్యాంక్లో. లైక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ బిజినెస్, డిమాట్ సర్వీస్, ఆన్లైన్ ట్రేడింగ్ ఆఫ్ షేర్స్, ప్రొవైడింగ్ పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్ లైక్ ఈ-టికెట్స్, పేమెంట్ ఆఫ్ బిల్స్, ఎడ్యుకేటివ్ సర్వీసెస్, ఈటీసీ. బేసిక్గా మనకి బ్యాంక్ అనేది యాక్సెప్టెడ్ డిపాజిట్స్, గివెన్ లోన్స్, వీటితో పాటుగా ఏంటంటే అదర్ యాక్టివిటీస్ కూడా బ్యాంక్లో ఉన్నాయి. అవి ఏంటంటే మనకి లైక్ ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ,
పబ్లిక్ యూటిలిటీ, ఇవన్నీ అనమాట. ఓకే, స్టేజెస్ ఇన్ హిస్టరీ ఆఫ్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా. అసలు బేసిక్గా బ్యాంకింగ్ ఇండియా అనేది మన ఇండియాలో ఎలా స్టార్ట్ అయ్యింది, ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది, అసలు ప్రజెంట్ హిస్టరీ ఏంటి అనేది చూద్దాం. హిస్టరీ ఆఫ్ బ్యాంకింగ్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ స్టేజెస్ లైక్ ప్రీ ఇండిపెండెన్స్ స్టేజ్, పోస్ట్ ఇండిపెండెన్స్ స్టేజ్, నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్, ఇంట్రడక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ సెక్టర్ రిఫార్మ్స్, ఐటీ రెవల్యూషన్ ఇన్ బ్యాంక్స్. ఓకే, ప్రీ ఇండిపెండెన్స్ స్టేజ్ అంటే బేసిక్గా మనకి బిఫోర్ ఇండిపెండెన్స్లో బ్యాంకింగ్ ఎలా ఉంది అంటే బ్యాంకింగ్ సిస్టమ్ ఎలా ఉంది. పోస్ట్ ఇండిపెండెన్స్ స్టేజ్ అంటే మనకి బేసిక్గా వచ్చేసరికి ఏంటంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత బ్యాంకింగ్ సిస్టమ్ ఎలా ఉంది. నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ మీన్స్ అంటే ప్రైవేట్ పర్సన్ దగ్గర ఉన్న బ్యాంక్స్ని గవర్నమెంట్ హోల్డ్ చేసుకుని గవర్నమెంట్ రన్ చేసే దాన్ని జాతీయం చేసేదాన్ని మనం ఏంటంటే నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ అంటాం. ఈ నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ అనేది స్టార్ట్ అయిన తర్వాత బ్యాంకింగ్ సిస్టమ్ ఎలాగుంది. ఇంట్రడక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ సెక్టర్ రిఫార్మ్స్ అంటే ఏంటంటే బేసిక్గా మనకి 1991 అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఈ యొక్క కాన్సెప్ట్ ఈ ఎల్పిజి పాలసీ స్టార్ట్ అయిన తర్వాత బ్యాంకింగ్ సిస్టమ్ ఎలాగుంది అనేది ఇందులో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఐటీ రెవల్యూషన్ ఇన్ బ్యాంక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంటర్ అయిన తర్వాత బ్యాంకింగ్ సిస్టంలో బ్యాంక్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంటర్ అయిన తర్వాత బేసిక్గా మన బ్యాంకింగ్ సిస్టమ్ ఎలాగుందో స్టెప్ బై స్టెప్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాం నెక్స్ట్ స్లైడ్ నుంచి. హిస్టరీ ఆఫ్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా. దేర్ వర్ 3 ఓల్డెస్ట్ బ్యాంక్స్, బ్యాంక్ ఆఫ్ బెంగాల్, బ్యాంక్ ఆఫ్ బొంబాయి, బ్యాంక్ ఆఫ్ మద్రాస్. ఓకే, మనకి బేసిక్ ఏంటంటే బిఫోర్ ఇండిపెండెన్స్లో మనకి 3 ఓల్డెస్ట్ బ్యాంక్స్ ఉన్నాయి. ఆ 3 ఓల్డెస్ట్ బ్యాంక్స్ వచ్చేసరికి ఏంటంటే మనం బ్యాంక్ ఆఫ్ బెంగాల్, బ్యాంక్ ఆఫ్ బొంబాయి, బ్యాంక్ ఆఫ్ మద్రాస్. ఓకే, దీస్ బ్యాంక్స్ వర్ కాల్డ్ ప్రెసిడెన్సీ బ్యాంక్స్. మొత్తం ఈ 3 బ్యాంక్స్ బిఫోర్ ఇండిపెండెన్స్లో మనకి బేసిక్గా 3 బ్యాంక్స్ ఓల్డెస్ట్ బ్యాంక్స్ ఉన్నాయనుకుంటాం. ఈ బ్యాంక్స్ అన్నిటిని ఏంటంటే మనకి ప్రెసిడెన్సీ బ్యాంక్ అంటే హెడ్ ఆఫ్ ది బ్యాంక్స్ కింద ఉండేవన్నమాట బిఫోర్ ఇండిపెండెన్స్లో. దే మెర్జ్డ్ ఇన్ 1921 టు ఫార్మ్ ద ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇవేమైనాయి అంటే 1921లో ఈ 3 బ్యాంక్స్ అలా పోయి ఏంటంటే ఇంపీరియల్ బ్యాంక్ కింద మెర్జ్ అయిపోయింది. విచ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ బికమ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇండిపెండెన్స్ తర్వాత ఈ 3 బ్యాంక్స్ యొక్క ఇంపీరియల్ బ్యాంక్ అలా ఏమైపోయినాయి అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా కన్వర్ట్ అయిపోయింది. ఓకే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇన్ 1935 విచ్ టుక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ రెగ్యులేటింగ్ బ్యాంకింగ్ సెక్టర్ యాజ్ సెంట్రల్ బ్యాంక్ ఇన్ ఇండియా. ఓకే, 1935లో ఏంటంటే ఈ బ్యాంకింగ్ సెక్టర్ అన్నిటికీ ఒక రెగ్యులేషన్ కానీ ఒక రెస్పాన్సిబిలిటీ కానీ ఒకరు తీసుకోవాలని ఏం చేశారంటే 1935లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. అంటే ఇవన్నీ బ్యాంక్స్ అన్నింటినీ ఇండియాలో ఉన్న బ్యాంక్స్ అన్నింటినీ కంట్రోల్ చేయడానికి మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని 1935లో ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. ఇది ఏంటంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మొత్తం ఇండియాలో ఉన్న అన్ని బ్యాంకులకి ఏంటంటే హెడ్ ఆఫ్ ద బ్యాంక్ అనమాట. ఓకే, బ్యాంకింగ్ సినారియో ఆఫ్టర్ ఇండిపెండెన్స్. బిఫోర్ ఇండిపెండెన్స్ బ్యాంకింగ్ సిస్టమ్ ఎలా ఉందో చూసాం. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే బ్యాంకింగ్ సినారియో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత బ్యాంకింగ్ సిస్టమ్ ఎలా ఉందో చూద్దాం. ఇన్ 1948 ఇన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాజ్ నేషనలైజ్డ్ అండ్ ఇట్ బికమ్ అన్ ఇన్స్టిట్యూషన్ ఓన్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. బేసిక్గా మనం ఏంటంటే బిఫోర్ ఇండిపెండెన్స్లో 1935లో మొత్తం బ్యాంక్స్ అన్నింటినీ కంట్రోల్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్మెంట్ చేసాం అనుకున్నాం 1935లో. ఆ 1935లో ఆ బ్యాంక్ ఏం చేస్తారంటే 1948లో ఏం చేస్తారంటే నేషనలైజింగ్ చేస్తారు, అంటే జాతీయకరణ చేస్తారు, అంటే జాతీయం చేస్తారు, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లీడ్ చేసేలాగా ఏంటంటే నేషనలైజేషన్ చేస్తారనమాట. ఇన్ 1949 ది బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ విచ్ ఎంపవర్డ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు రెగ్యులేట్, కంట్రోల్ అండ్ ఇన్స్పెక్ట్ ద బ్యాంక్స్ ఇన్ ఇండియా. ఇంకా 1948లో మనకి బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ అంటే మొత్తం ఇండియాలో ఉన్న బ్యాంక్స్ అన్నిటికి కంట్రోలింగ్, రెగ్యులేషన్, రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏంటంటే మనకి బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ కింద మనకి 1949లో తీసుకోవడం జరిగింది. అప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుంది, అప్పుడు వచ్చేసరికి ఏంటంటే మొత్తం ఇండియాలో ఉన్న బ్యాంక్స్ అన్నింటినీ రెగ్యులేట్ చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది, ఇన్స్పెక్ట్ చేస్తుంది అన్నమాట. అంటే ఇంకా మొత్తం ఇండియాలో ఉన్న బ్యాంక్స్ అన్నిటికి హెడ్ ఆఫ్ ద బ్యాంక్ ఏంటంటే ఆర్బీఐ. ఓకే, మనం వచ్చేసరికి ఏంటంటే ప్రీవియస్ స్లైడ్లో మనం ఏం చేసాం, బిఫోర్ ఇండిపెండెన్స్లో బ్యాంకింగ్ సిస్టమ్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఇండిపెండెన్స్లో బ్యాంకింగ్ సిస్టమ్ ఎలా ఉందో తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి ఏంటంటే నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్, అంటే బ్యాంక్స్ని నేషనలైజ్ చేయడం వల్ల నేషనలైజ్ చేసిన తర్వాత బ్యాంకింగ్ సిస్టమ్ ఎలా ఉందో, అసలు ఎప్పుడు
మనకి బ్యాంక్స్ని నేషనలైజ్ చేశారో చూద్దాం. ఆన్ July 19th, 1969, 14 మేజర్ బ్యాంక్స్ వర్ నేషనలైజ్డ్. ఓకే, July 19, 1969లో మనకి బేసిక్గా ఏంటంటే 14 మేజర్ బ్యాంక్స్, అప్పుడు వరకు ఏంటంటే ప్రైవేట్ పర్సన్ దగ్గర ఉన్న 14 మేజర్ బ్యాంక్స్ ఏం చేశారంటే గవర్నమెంట్ హోల్డ్ చేసుకుని నేషనలైజ్ చేయడం జరిగింది. ఈ టైం ఏంటంటే 1969 టైం ఏంటంటే శ్రీమతి ఇందిరా గాంధీజీ మనకి ప్రైమ్ మినిస్టర్గా ఉన్న టైంలో ఏంటంటే 14 మేజర్ బ్యాంక్స్ అంటే ఏంటంటే అప్పుడు వరకు ప్రైవేట్ పర్సన్ దగ్గర ఉన్నాయి, అంటే ప్రైవేట్ వచ్చేసరికి ఏంటంటే రిచ్ పర్సన్ దగ్గర ప్రైవేట్ బ్యాంక్స్ ఉన్నాయి. వాటిలో ఏంటంటే ఆ 14 మేజర్ బ్యాంక్స్ని నేషనలైజ్ చేయడం జరిగింది 1969 July 19th. మళ్ళీ అగైన్ ఏం చేశారంటే ఆన్ April 15, 1980 అనదర్ 6 బ్యాంక్స్ వర్ నేషనలైజ్డ్. మళ్ళీ సేమ్ అగైన్ ఇందిరా గాంధీ గవర్నమెంట్లో ఏం చేశారు, ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఏం చేశారంటే 1980sలో 6 బ్యాంక్స్ ఏం చేశారంటే మళ్ళీ అగైన్ నేషనలైజ్ చేశారు, అంటే ప్రైవేట్ పర్సన్ దగ్గర నుంచి గవర్నమెంట్ హోల్డ్ చేసుకుంది. ఈ యొక్క నేషనలైజ్ చేయడం వల్ల ఇక్కడ చూడండి, ఇక్కడ లాస్ట్లో విత్ ద నేషనలైజేషన్ ద బ్యాంకింగ్ ఇన్ ఇండియా షిఫ్టెడ్ ఫ్రమ్ క్లాస్ బ్యాంకింగ్ టు మాస్ బ్యాంకింగ్. ఓకే, నేషనలైజ్ చేయడం వల్ల ఏంటంటే ఇండియాలో బ్యాంకింగ్ సిస్టమ్ని నేషనలైజ్ చేయడం అంటే ప్రైవేట్ పర్సన్స్ దగ్గర నుంచి గవర్నమెంట్ హోల్డ్ చేసుకోవడం వల్ల బ్యాంకింగ్ సిస్టమ్ ఏమైపోయిందంటే క్లాస్ బ్యాంకింగ్ టు మాస్ బ్యాంకింగ్, క్లాస్ బ్యాంకింగ్ నుంచి మాస్ బ్యాంకింగ్కి షిఫ్ట్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి క్లాస్ బ్యాంకింగ్ అంటే ఏంటంటే కొంచెం మంది వ్యక్తుల పరిస్థితి, అంటే రిచ్ పర్సన్స్ అనే వాళ్ళు ఏంటంటే బ్యాంకింగ్ అనే ఓడికి అప్పుడు వరకు బ్యాంకింగ్ అనే ఓడి తెలుసు రిచ్ పర్సన్కి. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ హోల్డ్ చేయడం వల్ల ఏంటంటే ఆ యొక్క మొత్తం ఒక పబ్లిక్ అందరికీ కూడా ఏంటంటే బ్యాంకింగ్ అనే సిస్టమ్, బ్యాంకింగ్ అనే ఓడి ఏంటంటే అడాప్ట్ అయిపోయింది. కాబట్టి ఏంటంటే అప్పటి నుంచి ఇండియా షిఫ్టెడ్ ఫ్రమ్ క్లాస్ బ్యాంకింగ్ టు మాస్ బ్యాంకింగ్. ఈ యొక్క కాన్సెప్ట్ అంటే క్లాస్ బ్యాంకింగ్ నుంచి మాస్ బ్యాంకింగ్కి కన్వర్ట్ చేయడానికి ఏంటంటే మనకి బేసిక్గా ఇందిరా గాంధీ గారు నేషనలైజేషన్ అనే కాన్సెప్ట్ అనేది పెట్టారు. ఓకే, నేషనలైజ్డ్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. అసలు ప్రజెంట్ ఎన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉన్నాయి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. టోటల్ ఏంటంటే మనకి 20 బ్యాంక్స్ ఆర్ దేర్. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎన్ని ఉన్నాయంటే 20 బ్యాంక్స్ ఎక్సెప్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆ బ్యాంక్స్ ఏంటో చూద్దాం. అలహాబాద్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, డెనా బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, యూసీఓ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, విజయ బ్యాంక్. ఇవి వచ్చేసరికి ఏంటంటే బేసిక్గా మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎక్సెప్ట్ ఎస్బీఐ అనుకున్నాం కదా, ఎస్బీఐ అండ్ అసోసియేట్ బ్యాంక్స్, అంటే ఎస్బీఐ బ్యాంక్స్ దాంతోపాటు అసోసియేట్ బ్యాంక్స్ అనేవి కూడా ఇక్కడ ఉన్న మొత్తం 5 ఉన్నాయి బ్యాంక్స్. ఇవి స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనేర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్. ఈ యొక్క ఎస్బీఐ అసోసియేట్ బ్యాంక్స్ అన్నీ ఉన్నాయంటే మనకి బేసిక్గా 5 ఎస్బీఐ అసోసియేట్ బ్యాంక్స్ ఉన్నాయి. ఓకే, మనకి వచ్చేసరికి ఏంటంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్తో పాటు ప్రజెంట్ వచ్చేసరికి ఏంటంటే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఆ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అనేవి ఇవి లైక్ వచ్చేసరికి యాక్సిస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, కరూర్ వైశ్య బ్యాంక్, తమిళనాడు మర్సంటైల్ బ్యాంక్, ఎస్ బ్యాంక్. ఇవన్నీ ఏంటంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, అంటే ఇవన్నీ కూడా పబ్లిక్ పర్సన్స్ యూజ్ చేస్తారు. ఫారెన్ బ్యాంక్స్ ఆపరేటింగ్ ఇన్ ఇండియా. మనకి ఇండియాలో ఏంటంటే ఫారెన్ బ్యాంక్స్ కూడా ఆపరేట్ అవుతున్నాయి, అంటే ఫారెన్ పర్సన్స్ కూడా ఏంటంటే మన ఇండియాలో బ్యాంక్స్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. అవి ఏమున్నాయంటే మనకి తెలిసిన బ్యాంక్స్ వచ్చేసరికి సిటీ బ్యాంక్, హెచ్ఎస్బిసి, సొనాలి బ్యాంక్, యూబిఎస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఆర్థర్స్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ అమెరికా. ఇవన్నీ ఏంటంటే ఇంటర్నేషనల్ బ్యాంక్స్, ఫారెన్ బ్యాంక్స్ అనేవి మన ఇండియాలో ఆపరేట్ చేసే బ్యాంక్స్. ఓకే, బేసిక్గా మనకి ఏంటంటే ఇది మనకి బేసిక్గా బ్యాంకింగ్ యొక్క ఇంట్రడక్షన్, మీనింగ్, డెఫినేషన్, హిస్టరీ, బ్యాంకింగ్ హిస్టరీ, అసలు ఇండియాలో బ్యాంక్ ఎలా స్టార్ట్ అయింది, ఇవన్నీ ఏంటంటే బేసిక్గా మన యొక్క ఫస్ట్ యూనిట్లో ఈ డెఫినేషన్, మీనింగ్, ఇంట్రడక్షన్. నెక్స్ట్ మనం ఏంటంటే ఫంక్షన్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్ గురించి మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే థ్యాంక్ యూ వెరీ మచ్.